నమస్తే మాస్టర్స్. మనం ఈరోజు పత్రిజీ రాసిన ఆత్మ విజ్ఞానం అనే బుక్ చదువుకుందాం. ముందుగా పత్రి సార్కి ఎంతటి జ్ఞానం అందించి ఇలాంటి ధ్యానాన్ని మనకు అందించిన పత్రి సార్కి హృదయపూర్వకంగా ప్రణామాలు అర్పించుకుంటూ ఈ బుక్ స్టార్ట్ చేసుకుందామండి. ఆమూలాగ్రం అంటే మూలం నుంచి అగ్రం వరకు, అంటే ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్, అంటే మొదటి నుండి తుది వరకు అన్నమాట. ఆత్మ విజ్ఞానం స్పిరిచువల్ సైన్స్ అంటే ఆత్మ యొక్క విశేషమైన జ్ఞానం, అదే ఆత్మ విజ్ఞానం. జ్ఞానం అన్నది వేరు, విజ్ఞానం అనేది వేరు. జ్ఞానం అనేది విజ్ఞానం యొక్క సూక్ష్మ రూపం అయితే, విజ్ఞానం అన్నది జ్ఞానం యొక్క విశ్వరూపం. ఆత్మ యొక్క స్థూల అవగాహన జ్ఞానం, ఆత్మ యొక్క విశేష పరిస్థితులను విజ్ఞానంలోనే తెలుసుకుంటాం. మనం అనుకుంటాం కదండి రోజు ఆత్మజ్ఞానం నేర్చుకోవాలి, ఆత్మజ్ఞానం నేర్చుకోవాలని. కానీ సార్ ఏం చెప్తున్నారంటే జ్ఞానము విజ్ఞానము వేరు. మనం ఆత్మజ్ఞానం అంటే కొంచెమేనంట ఆత్మజ్ఞానం అంటే నేర్చుకునేది. విజ్ఞానం అంటే చాలా ఎక్కువ. మొత్తం అంత విజ్ఞానంలోనే అన్ని విశేషమైన అన్ని జ్ఞానాన్ని తెలుసుకునేదంటండి. ఆత్మజ్ఞానం అంటే కొంచెం మనం స్టార్ట్ అయ్యామనం అంతే. ఆత్మ విజ్ఞానం అలా మనం అందరం ఆత్మ విజ్ఞానాన్ని తెలుసుకోవాలి. ముఖ్యంగా నేను శరీరం కాదు ఆత్మను అని పూర్వకంగా ఎవరైతే తెలుసుకుంటారో వారు జ్ఞాని అనబడతారు. ఆత్మజ్ఞాని అనబడతారు. ఎవరికైతే ఈ అనుభవం లేదో, ఈ దేహమే నేను అని అనుకుంటారో వాళ్ళు ఆత్మజ్ఞానులు కారు. వారు అజ్ఞానులు అని పిలువబడతారు. ఆధ్యాత్మిక పరిభాషలో జ్ఞానులు అంటే ఆత్మజ్ఞానం ఉన్నవాళ్ళు. అజ్ఞానులు అంటే ఆత్మజ్ఞానం లేనివారు అని అర్థం. అంతేకాని ప్రాపంచిక జ్ఞానంతో దాన్ని పోల్చకూడదు. గొప్ప సంగీత పండితుడే కావచ్చు, ప్రధానమంత్రే కావచ్చు, రాజులే కావచ్చు. కానీ వాళ్లకు ఆత్మజ్ఞానం లేకపోతే వారిని కూడా అజ్ఞానులు అనే అంటాము. అలా అన్నప్పుడు అది వాళ్ళని కించపరిచినట్లు కాదు. అది ఒక నిర్వచనం మాత్రమే. అంటే ఆత్మజ్ఞానమే అసలైన విద్య అని చెప్తారు కదండి. మనం నేర్చుకోవాల్సిన జ్ఞానం ఆత్మజ్ఞానము అంటారు కదండి. ఇది ఎవరైతే లేదో, ఇలాంటి జ్ఞానాన్ని ఎవరైతే నేర్చుకోరో వాళ్ళంతా అజ్ఞానుల కిందే లెక్క. అది ఒక నిర్వచనం. అది ఒక డెఫినిషన్ అంతే. వాళ్ళు ఎవరిని కించపరచడం కాదని చెప్తున్నారు. ఎలాగైతే సంగీతం రానివాడిని సంగీతం రానివాడు అంటాము, కుంటివాడిని కుంటివాడు అంటాము, గుడ్డివాడిని గుడ్డివాడు అంటాము, అలాగే ఆధ్యాత్మిక పరిభాషలో అజ్ఞాని అని ఆత్మజ్ఞానం లేనివాడు పిలువబడతాడు. ఎవరైతే ధ్యానం చేసి ఈ స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరాన్ని బయటకు తీసుకొచ్చి ఈ దేహం నేను కాదు అని అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడో వారికి మొట్టమొదటిసారిగా ఆత్మజ్ఞానం అంకురించింది అని అంటాము. ధ్యానం చేసి ఇలా ఇది తెలుసుకున్నప్పుడు మనం ఎప్పుడైతే ఆస్ట్రల్ ట్రావెల్ ఎప్పుడైతే చేసి ఆ విజ్ఞానాన్ని కూడా ఎప్పుడైతే తెలుసుకుంటామో, అంటే ఇప్పుడు ఆస్ట్రల్ ట్రావెల్ చేసినప్పుడు ఆ విజ్ఞానం తెలుసుకోవడం అంటే మన బాడీ పైకి లేసిందండి. లేచినప్పుడు ఓహో నేను ఇక్కడ నా బాడీ అక్కడే ఉంది, కానీ నేను ఉన్నాను అంటే ఏంటి, నేను ఈ శరీరం కాదు అనేది అనుభవపూర్వకంగా తెలుసుకోవడం అది. అందుకని వాళ్ళే ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి ఆత్మజ్ఞానం తెలుసుకున్నారని అంటామని చెప్తున్నారు. ఒకానొక సంగీతం రాని మనిషి ఒకానొక సంగీత గురువు దగ్గరికి వెళ్తే ఆ సంగీత గురువు మొదట సాపాసాలు పట్టునాయనా అంటాడు. ఆ తర్వాత సరిగమ పద నిస అనే సప్తస్వరాలు మెల్లగా వస్తాయి. ఇలా రోజు రోజు మెల్లగా అభ్యాసం చేస్తే సంగీతంలో గురువుగా అచిర కాలంలో తప్పక అవుతాడు. అంతే కదండి. ఏదైనా సాధన చేస్తే సంగీతం ఫస్ట్‌లో ఎళ్ళేసరికి ఏమీ రాదు. కానీ సాధన చేసేసరికి ఆయన కూడా ఒక గురువుగా మారతాడు. అలాగే ఎవరైతే ఆత్మజ్ఞానులుగా కాదలుచుకున్నారో అలాంటి వారు ఆత్మజ్ఞానం ఉన్న గురువు దగ్గరికి వెళ్లి, నాకు ఆత్మజ్ఞానం కావాలి నేర్పించండి అంటే, ఆయన మొదట ఆధ్యాత్మిక సాపాసాలు పట్టునాయనా అంటాడు. అంటే కాళ్ళు, చేతులు, నోరు కట్టేసుకుని, కళ్ళు 2 మూసుకుని, మనసును కట్టేసుకుని, ఆనాపానసతి అభ్యాసం ద్వారా దివ్య చక్షుని ఉత్తేజితం చేసుకో అని చెప్తాడు. ఆ విధంగా మెల్లమెల్లగా అభ్యాసం చేస్తే అచిర కాలంలోనే అపార శక్తిమంతుడై స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరాన్ని విడుదల చేసుకుని తన దివ్య చక్షువు ద్వారా దివ్య దృష్టిని పొంది నేను ఆత్మను అనే అనుభవాన్ని పొంది ఈ స్థూల ప్రపంచమే కాక ఈ సృష్టిలో ఇంకా ఎన్నో అనేక లోకాలు కూడా ఉన్నాయి అని తెలుసుకుంటాడు. అందుకని ఎప్పుడైతే మనం గురువు దగ్గరికి వెళ్తామో ఫస్ట్‌లో ఆ గురువు నేర్పిస్తాడు కదండీ మనకు ధ్యానం ఎలా చేయాలని. అప్పుడు మొట్టమొదటిసారిగా ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకుని ఆత్మజ్ఞాని అవుతాడు. అంటే పాలు అన్నది పెరుగుగా అయ్యిందన్నమాట. పాలు పెరుగుగా కావడానికి ఒక చిన్న పెరుగు బిళ్ళ ఎలా తోడుగా అవసరమో, అట్లాగే ఒకానొక సాధకుడికి గురువు చెప్పే ఒకే ఒక మాట వల్ల, అంటే ఆనాపానసతి అనే తోడు వల్ల, మరి సొంత అభ్యాసం వల్ల పాలు పెరుగు అయిపోయి జ్ఞానం అంకురిస్తుంది. అంతవరకు ఆ ఆత్మకి జ్ఞానం లేదు. ఎన్నో జన్మలు ధరించాడు. దేహ జ్ఞానమే ఉంది. నేను నల్లగానే ఉంటాను, నేను తెల్లగానే ఉంటాను, నేను ఒక ఆడ, నేను ఒక మగ, ఇలాగే జీవించాడు. నా వయసు 20 సంవత్సరాలు, లేకపోతే 30 సంవత్సరాలు, ఇలా దేహపరంగా ఇలాగే అనుకున్నాడు. అయితే ఎన్నో దేహ జ్ఞానపు జన్మల తర్వాత చివరి జన్మల్లో ఈ ఆత్మ జ్ఞానం అనేది
తప్పక అలవడుతుంది. అంతే కదండీ! ఫస్ట్‌లో ఎంతసేపు నేను శరీరామి అనుకుంటా ఆ శరీర పోషణ కోసం లేకపోతే ఆ శరీరంతోనే ఉంటూ ఉంటాడు కదండీ! దీన్నే శ్రీకృష్ణుడు మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మా వేత్తి తత్వతః అన్నారు. వేల కొద్దీ మనుష్యుల్లో కొంతమందే సత్యం కోసం, సిద్ధత్వం కోసం ప్రయత్నిస్తారు. అలాంటి వేల మందిలో కొద్ది మందే పూర్ణ సత్యాన్ని చేరుకుంటారు. అంటే నేను అనే పదార్థాన్ని యథార్థంగా తెలుసుకుంటారు అని ఈ శ్లోకంలో శ్రీకృష్ణుల వారు చక్కగా చెప్పారు. ఆత్మ విజ్ఞానం గురించి తెలుసుకునే ముందు జ్ఞానం అంటే ఏమిటో, ప్రజ్ఞానం అంటే ఏమిటో తెలుసుకుందాం. ఆత్మజ్ఞానం దేనిలో సిద్ధమవుతుంది? ధ్యానంలో సిద్ధమవుతుంది. ధ్యానం ఆనాపానసతిలో సిద్ధమవుతుంది. జ్ఞానం అంటే నేను ఆత్మను అని తెలుసుకోవడం. జ్ఞానం తర్వాతది ప్రజ్ఞానం. ఆత్మ ప్రజ్ఞాని ప్రతి చెట్టులోనూ, ప్రతి పుట్టలోనూ తననే చూసుకుంటాడు. సకల సృష్టి తానే అని తెలుసుకుంటాడు. ఎప్పుడైతే ఉన్నదంతా తానే అని అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడో అప్పుడు ఆత్మ ప్రజ్ఞానం వచ్చిందన్నమాట. జ్ఞానం పెరిగిపోయి ప్రజ్ఞానం వచ్చిందన్నమాట. అప్పుడు అహం బ్రహ్మాస్మి అని మరి అయమాత్మ బ్రహ్మ అని తెలుసుకుంటాడు. ఇంతకుముందు ఆత్మజ్ఞాన స్థాయిలో అయమాత్మ అని మాత్రమే తెలుసుకుంటాడు. అంటే అంటే మొట్టమొదట్లో అజ్ఞానపు దశల్లో నేను ఒక జీవుణ్ణి అంటాడు. దాని తర్వాత జ్ఞాన దశలో నేను ఒక జీవాత్మని అంటాడు. ఇంకొంచెం ఎదిగిన తర్వాత ప్రజ్ఞాన దశలో నేను బ్రహ్మాన్ని, నేను సర్వాత్మని అని అంటాడు. అంటే జ్ఞానం అంటే ఏంటి? ఫస్ట్ నేను శరీరాన్ని కాదు ఆత్మను అని తెలుసుకోవడం జ్ఞానం. తర్వాత నెమ్మదిగా ఎదిగే కొలిది ఎప్పుడైతే మన చుట్టుపక్కల ఉన్న మనుషుల్లోనే కాదు, మన చుట్టుపక్కల ఉన్న జీవరాశి అంతా చెట్లుల్లోను, పుట్టల్లోను, జంతువుల్లోనూ ఎప్పుడైతే మనం ఆత్మను తెలుసుకుని నాలో ఉన్న ఆత్మే వాటిలోనూ ఉంది అన్నిటా ఉన్నది అదే ఆత్మ అని ఎప్పుడైతే తెలుసుకుంటామో అండి అదే ప్రజ్ఞాత్మ అని చెప్తున్నారు. అజ్ఞానం దశలో నేను దేహాన్ని, నేను ఫలానా వాళ్ళ కుమారుణ్ణి, నేను భారతదేశవాసిని, నేను పాకిస్తానీయుణ్ణి, నేను ఆడ, నేను మగ అని దేహతత్వాన్ని తనకు తాను ఆపాదించుకుంటాడు. కానీ ధ్యానంలో ధ్యాన అనుభవాలను సంతరించుకున్నాక ప్రప్రథమంగా నేను ఒక ఆత్మను, అయం ఆత్మ అని అంటాడు. నేను దేహాన్ని అన్న స్థితి నుంచి నేను ఆత్మను అన్న స్థితికి ఎదుగుతాడు. అంటే అజ్ఞానం నుంచి జ్ఞానానికి చేరుకుంటాడు అన్నమాట. ఇదే ఆత్మజ్ఞాన స్థితి. ఆ తర్వాత నేను ఒక ఆత్మను అనే స్థాయి నుంచి నేను సర్వాత్మను, నేను పూర్ణాత్మను అనే స్థితికి ఎదగడాన్ని ఆత్మ యొక్క ప్రజ్ఞానం అని అంటాము. ఆత్మ జ్ఞానం వేరు, ఆత్మ ప్రజ్ఞానం వేరు. ఆత్మజ్ఞానం అనే బీజ స్థాయి నుంచి ఆత్మ ప్రజ్ఞానం అనే మొక్క స్థాయికి ఎదిగాడు అన్నమాట. అయితే ఎదిగిన మొక్క అన్నది వృక్షం కాదు కదా! మరి వృక్షం ఏదయ్యా అంటే ఆత్మ విజ్ఞానమే వృక్షం. అంటే ఇప్పుడు ఆత్మజ్ఞానం అనేది ఏంటి? ఫస్ట్ ఒక విత్తనం లాంటిదంటండి. తర్వాత ప్రజ్ఞానం. ఇందాక ప్రజ్ఞానం అనే స్టేజ్ అంటే మొక్కొచ్చినట్టు. మొక్కొస్తే సరిపోదు కదా! ఆ మొక్క ఏమవ్వాలి? వృక్షం అవ్వాలి. ఆ వృక్షం అదే ఆత్మ విజ్ఞానం అంటే అది ఆ వృక్షం. ఆత్మ విజ్ఞానం అన్నది ఆత్మజ్ఞానం యొక్క పరాకాష్ట. అంటే అది ఆ ఆత్మ విజ్ఞానం అనేది ఒక మహావృక్షం. అంటే అది మహా అనంతం. ఆత్మజ్ఞానం అన్నది అంతం. ఆత్మ ప్రజ్ఞానం అన్నది అనంతం. జ్ఞానం అన్నది అంతం. ఆత్మ ప్రజ్ఞానం అన్నది అంతమే. కానీ ఆత్మ విజ్ఞానం అన్నది అనంతం. బీజం లేదా బీజ దశ అన్నది అంతం. కొద్ది రోజుల తర్వాత మొలక వచ్చి బీజ దశ అంతం అవుతుంది. అలాగే మొలకెత్తిన మొలక కొద్ది రోజులు అయ్యాక అంతమే వృక్షంగా మారుతుంది. కానీ వృక్ష దశ అనంతం. అంతే కదండి! ఒక విత్తనం వేసామండి. ఆ ఆ విత్తనం మొక్కగా మొలకెత్తిందనుకోండి. ఆ విత్తనం దశ అయిపోయినట్టే కదా! పూర్తయిపోయినట్లే కదా! అలాగే ఒక మొక్కుంది. ఆ మొక్క కొన్ని రోజుల తర్వాత వృక్షం అయిపోయింది. అంటే మొక్క దశ పూర్తయిపోయింది. అంటే అంతం అయిపోయింది. కానీ వృక్షం అలా కాదు కదా! వృక్షం ఏంటి? అనంతం. చాలా సంవత్సరాలు, వేల సంవత్సరాలు ఎప్పటినుంచో 5,000 సంవత్సరాల క్రితం చెట్టు అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదండీ! ఎన్నో వేల సంవత్సరాలు ఉంటాయి ఆ చెట్లు. అందుకని వృక్ష దశ అనంతం. అది అలాగే ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. ఇంకా ఇంకా చక్కగా వేళ్ళూనుకుని ఇంకా నిలకడగా, మరింత నిలకడగా ఉండి అలా సదా విస్తరిస్తూనే ఉంటుంది. ఆత్మ విజ్ఞానం అనంతం. అది అలా సాగిపోతూనే ఉంటుంది. ఎంత తెలుసుకున్నా ఇంకా ఇంకా తెలుసుకోవాలని ఉంటుంది. ఎలా అయితే యవ్వనం వచ్చినప్పుడు బాల్య దశ అంతమైపోతుందో, అలాగే ఆత్మ ప్రజ్ఞానం వచ్చినప్పుడు ఆత్మ జ్ఞానం అంతమవుతుంది. ఎలాగైతే పూర్తి స్థాయిలో మనిషి ఎదిగాక ప్రౌఢ దశ అంతమవుతుందో, అలాగే ఆత్మ ప్రజ్ఞాన స్థితి అంతమే ఆత్మ విజ్ఞానం మొదలవుతుంది. అయితే ఆత్మ విజ్ఞానం మాత్రం అంతం లేనిది. దాని పరిధి అనంతం. అంతే కదండీ! ఒక చిన్న పిల్లగా ఉన్నప్పుడు చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడు బాల్య దశ అంటాం. కొంచెం పెద్దోళ్ళు అయ్యేసరికి ఇంకా బాల్య దశ అనం కదా! ఆ స్థితి అయిపోయింది. అయిపోయి ప్రౌఢ దశ, యవ్వన దశ ఇవి వస్తూ ఉంటాయి కదండీ! అలాగే కానీ ఆత్మ విజ్ఞానం అనేది మాత్రం అంతం లేనిది. అందులో కూడా మహావిజ్ఞాని, పరమ విజ్ఞాని అని కూడా చెప్పుకోవచ్చు. ఆత్మ విజ్ఞానం అన్నది ఆత్మ ప్రజ్ఞానం కన్నా పైమెట్టు. ఆత్మ ప్రజ్ఞానం అన్నది ఆత్మ జ్ఞానం కన్నా పైమెట్టు.
ఆత్మజ్ఞానం అన్నది అజ్ఞానం కన్నా పైమెట్టు. అజ్ఞానం అన్నది విపరీత జ్ఞానం అంటే వితండవాదం కన్నా పైమెట్టు. వితండవాది అంటే ఫస్ట్ ఆ స్టేజెస్ చెప్తున్నారండి. అంటే ఆత్మ విజ్ఞానం రావాలంటే ఫస్ట్ ఏంటి వితండవాదంతో ఉంటారు. వితండవాదం అంటే ఏంటి? దేవుడు అసలు లేనే లేడు అని ఖచ్చితంగా వాదిస్తూ ఉంటారు కదా! ప్రతిదానికి వితండవాదన చేస్తూ ఉంటారు. మనం ఏదైనా చెప్పామనుకోండి, ఏదో ఒకటి దాన్ని ఇది ఇలా ఎందుకు, అలా ఎందుకు అని వాదిస్తూ ఉంటారు కదండీ. దేవుడు ఉన్నాడంటే ఏదో వాదిస్తూ ఉంటారు. అలా ఉంటారు కదా! అది ఆ స్టేజ్ అండి. ఆ స్టేజ్ దాటిన తర్వాత అజ్ఞానం. అజ్ఞానంలో ఉంటారు. ఆళ్ళసలు ఈ వితండవాదం చేసేవాళ్ళ కంటే కొంచెం బెటరు. వితండవాదం చేయరు. జస్ట్ ఉంటారంతే అజ్ఞానంతో ఉంటారు. ఆ పై మెట్టు ఆత్మజ్ఞానం. నేను శరీరం కాదు ఆత్మ అని తెలుసుకునేది. ఆ పైన మెట్టు ఆత్మ ప్రజ్ఞానం. ఆ పైనది ఆత్మ విజ్ఞానం. వితండవాది అంటే దేవుడు అసలే లేడు అని ఖచ్చితంగా వాదించేవాడు. అంటే కుజ్ఞాని అన్నమాట. కుజ్ఞాని అజ్ఞాని కన్నా కింద స్థాయి వాడు. జ్ఞానానికి పూర్తి వ్యతిరేక దిశలో పోతున్నవాడు. అజ్ఞాని అంటే ఏమో నాకు దైవత్వం గురించి తెలీదు. దాని గురించి అవగాహన లేదు అనేవాడు. ఎప్పుడైతే ఒక అజ్ఞాని ఈ దైవత్వం ఏమిటి అని తెలుసుకోవాలని అనుకున్నప్పుడు, ఒక నిజమైన గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారిగా ధ్యానం గురించి నేర్చుకుంటాడు. ధ్యానంలో తన ధ్యాన అనుభవాల పరంపరలో తన సూక్ష్మ శరీరాన్ని వెలువరిస్తాడు. తన చర్మచక్షువులను, మనోచక్షువులను మూసుకుని తన దివ్య చక్షువు ద్వారా తాను ఆత్మయే కాని ఈ దేహం కాదు అని తెలుసుకుంటాడు. ఈ స్థితిని ఆత్మజ్ఞానం అంకురించింది అంటాము. మెల్లిమెల్లిగా ప్రత్యక్షంగా ఎన్నో లోకాలను ధ్యానంలో చూసినప్పుడు, ముఖ్యంగా సర్వ దేశకాల పరిస్థితుల్లోనూ తనను తాను చూసుకున్నప్పుడు ప్రజ్ఞానం అంకురించింది అని అంటాము. నేను దేహం కాదు ఆత్మను అని తెలుసుకున్నప్పుడు జీవాత్మని, నేను ఈ ఆత్మనే కాక అందరిలోనూ ఉన్నది నేనే అని, అంటే తనను తాను సర్వాత్మగా తెలుసుకోవడం ప్రజ్ఞానమని, తర్వాత అంకురించేది విజ్ఞానమని అంటాము. ఇక అప్పటి నుంచి రీసెర్చ్ మొదలవుతుంది. తన గత జన్మల వివరాల గురించి ప్రజ్ఞానం అయిపోయిన తర్వాత అండి ఇంకా అనంతంగా పరిశోధన మొదలవుతుందంటండి. అప్పటి వరకు మన జ్ఞానము, ప్రజ్ఞానము తెలుసుకున్నాం కదా! మరి విజ్ఞానం అంటే ఏంటి? ఆత్మ విజ్ఞానం అంటే అప్పుడు పరిశోధన మొదలవుతుంది. మనం తెలుసుకున్నాం. నేను ఆత్మననేమో జ్ఞానం స్టేజ్‌లో తెలుసుకుంటాం. తర్వాత ప్రజ్ఞానం స్టేజ్‌కొచ్చేసరికి నాలోనే కాదు అన్నిట్లోనూ ఉన్నది ఆత్మ అని తెలుసుకున్నాం. అప్పుడు తర్వాత విజ్ఞానం అప్పుడు రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తా ఉంటాండి. ఆత్మ విజ్ఞానం స్టేజ్‌కొచ్చిన తర్వాత. తన గత జన్మల వివరాల గురించి అనేకానేకం తెలుసుకుంటాడు. గతంలో తాను ఏ తప్పులు చేశాడో, ఏ ఒప్పులు చేశాడో తెలుసుకుంటాడు. ఏ లోకాలు ఉన్నాయి, కృష్ణుడు ఇప్పుడు ఏ లోకంలో ఉన్నాడు, మొదలైన విషయాలన్నీ తెలుసుకుంటాడు. అనేక లోకాల యొక్క విశిష్ట వైవిధ్యాలు ఈ ఆత్మ విజ్ఞాన దశలో తెలుసుకుంటాడు. ఇవన్నీ అధ్యయనం చేసేవాడే స్పిరిచ్యువల్ రీసెర్చ్ సైంటిస్ట్. మౌలికమైనవి తెలుసుకుంటే వచ్చేది జ్ఞానం. విశేషమైన పరిశోధనలు చేస్తే వచ్చేది విజ్ఞానం. అంతే కదండీ! మౌలికమైనవి అంటే మనకి మౌలికమైన చిన్న చిన్న విషయాలు తెలుసుకోవడం. అంటే ఈ జ్ఞానం గురించి ఇవన్నీ తెలుసుకోవడం జ్ఞానము. విశేషమైన పరిశోధనలు రీసెర్చ్ చేసి ప్రతి వాళ్ళ బుక్స్ చదివి ప్రతి దాని నుంచి నేర్చుకోవాలంటండి. ఎప్పుడైతే నేర్చుకుంటామో అదే విజ్ఞానం. అన్నిటి గురించి పరిశోధిస్తూ ఉండాలి. తన దగ్గర నుంచి తాను నేర్చుకుంటే జ్ఞానం వస్తుంది. మరి ఇతర మాస్టర్ల దగ్గర నుంచి నేర్చుకుంటే విజ్ఞానం వస్తుంది. ఒక సైంటిస్ట్ ఎప్పుడూ ఒక గ్రంథాలయంలో కూర్చుని ఎంతోమంది ఇతర సైంటిస్టుల పుస్తకాలను, వారి పరిశోధనలను పరిశీలిస్తూ ఉంటాడు. అమెరికాలో, న్యూజిలాండ్‌లో తాను జరిపినటువంటి పరిశోధనలను వారెలా చేశారు? వాళ్ళ అనుభవాలు ఎలా ఉన్నాయి? అని సరిచూసుకుంటూ ఎప్పటికప్పుడు తన విజ్ఞానాన్ని విస్తృతపరుచుకుంటూ ఉంటాడు. అలాగే న్యూటన్ ఏం చెప్పాడు? ఐన్‌స్టీన్ ఏం చెప్పాడు? అని మిగతా సైంటిస్టుల పరిశోధనలను తాను ఉపయోగించుకుంటాడు. తాను మాస్టర్ అయ్యాక మిగతా ఇతర మాస్టర్ల యొక్క పరిశోధనలు అధ్యయనం చేసేవాడు మాస్టర్ ఆఫ్ మాస్టర్స్ లేదా జ్ఞానేశ్వరుడు అవుతాడు. అంటే నాకన్నీ తెలుసు అని ఆగిపోతే మనం ఏమి నేర్చుకోలేమండి. అంతే ఒక సైంటిస్ట్ ఏదైనా కనిపెట్టాలంటే అంతకుముందు కొంతమంది సైంటిస్టులు, విద్యావేత్తలు ఉంటారు కదా! వాళ్ళందరి బుక్స్ ఒక లైబ్రరీలో కూర్చొని దానికి సంబంధించిన దాన్నంతా స్టడీ చేస్తారు గదండీ! ఎన్ని బుక్స్ స్టడీ చేస్తారో ఒక దాన్ని కనిపెట్టాలంటే. అలాగే మనం కూడా ఈ ఆత్మ విజ్ఞానం ఏదో నేర్చేసుకున్నాం, ఏదో ఒక దగ్గర కూర్చొని నేర్చేసుకున్నాం అంటే కాదు. అన్ని పరిశోధన చేసి, అన్ని రకాల నాలెడ్జు అందుకుంటూ ఉండాలంటండి. ఇలాగ ఆత్మ జ్ఞాన దశ నుండి ఆత్మ విజ్ఞాన స్థితిలో ప్రవేశించిన తర్వాత నిరంతర పరిశోధన అన్నది ఉంటుంది. అప్పుడు స్పిరిచ్యువల్ సైంటిస్ట్ అవుతాడు. జీసస్ ఒక ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుడు. అతను ఒక ఆధ్యాత్మిక విజ్ఞాన ఆచార్యుడు. జీసస్ ఈజ్ ఏ స్పిరిచ్యువల్ సైంటిస్ట్. హి ఈజ్ ప్రొఫెసర్ ఆఫ్ ఆత్మ విజ్ఞాన. అలాగే గౌతమ బుద్ధుడు, మహావీరుడు కూడా మనమందరం కూడా ఆ స్థాయికి ఎదగాలి. మహా ఆత్మ విజ్ఞానులం కావాలి. జ్ఞానంతోనే సరిపుచ్చుకునేవాడు జ్ఞానమూర్ఖుడు. ప్రజ్ఞానంతోనే సరిపుచ్చుకునేవాడు ప్రజ్ఞానమూర్ఖుడు. అంటే ఇంక నేను తెలుసుకున్నానుగా దేహం కాదు ఆత్మని తెలుసుకున్నాను గదా! అనుకుంటే అక్కడ కూడా మూర్ఖత్వమే అంటండి. అలాగా కాకుండా ఇంకా ప్రజ్ఞానం వచ్చేసింది. నా అందరిలోను ఆత్మ ఉందని తెలుసుకున్నాను. అంటే అది కూడా మూర్ఖత్వమే అవుతుందంట. కానీ ఏం చేయాలి? విజ్ఞానం వచ్చాక ఎప్పుడైతే విజ్ఞానం ఇవంతా మనం తెలుసుకున్నామో, అన్ని పరిశోధన చేసి అంతా ఎప్పుడైతే నేర్చుకుంటామో, ఆ విజ్ఞానం ఎప్పుడైతే తీసుకుంటామో, ఇంక సరిపుచ్చుకోవడం అంటూ ఉండదంటండి.
ఎందుకు అది ఎప్పుడు అనంతవాహినిలాగా అలా అలా ప్రచండంగా కొనసాగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే మనం పరిశోధన మొదలు పెట్టామో అండి, ఇంకా ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏంటి, ఇంకా ఏంటి అని ఒక మనకి ఉత్సుకత ఉంటూ ఉంటుంది. అందుకని అది కొనసాగుతూనే అనంతంగా కొనసాగుతూనే ఉంటుంది. నేను మొట్టమొదట విజ్ఞానం సంపాదించింది 1979లో. సార్ పత్రి సార్ చెప్తున్నారండి ఇది. లోక్సాంగ్ రాంపా గారి యూ ఫర్ ఎవర్, ఇది తెలుగులో మరణం లేని మీరు. దీన్ని పిజి రామ్మోహన్ గారు తెలుగులోకి అనువదించారు. నాకు ఆత్మజ్ఞానం 1976లో శ్రీ రామచన్నారెడ్డి గారు మిత్రుడు ఆయన ద్వారా ధ్యానానుభవాల ద్వారా అంకురించింది. అప్పుడే దివ్య అనుభవాలైన క్లేర్ వాయిన్స్, టెలిపతి గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నాను. తర్వాత అంతా నేనే అనుభవం పొంది ఆత్మ ప్రజ్ఞాన స్థితికి చేరాను. ఆత్మ విజ్ఞానం మాత్రం లోక్సాంగ్ రాంపా గారి ద్వారానే వచ్చింది. ఆయన ఆత్మజ్ఞాని, ఆత్మ ప్రజ్ఞాని కాదు. ఆయన ఓ మహా ఆత్మ విజ్ఞాని. అంటే ఆయన ఆత్మ బీజం, ఆత్మ మొలక కాదు, ఆత్మ వృక్షం, ఆత్మ వటవృక్షం అని బీసెంట్, లెడ్ బీటర్, రిచర్డ్ బాక్ వీళ్ళందరూ ఆత్మ విజ్ఞానులు. బీజ సమాన ఆత్మజ్ఞాన పుస్తకాలు ఉన్నాయి, మొలక సమాన ఆత్మ ప్రజ్ఞాన పుస్తకాలు ఉన్నాయి, అలాగే వృక్ష సమాన ఆత్మ విజ్ఞాన పుస్తకాలు ఉన్నాయి. మొట్టమొదటి నుంచి నేను వృక్ష సమాన ఆత్మ విజ్ఞానాన్ని ఆర్జించాను. అందులోనే మరి అందరినీ అభ్యాసం నిరంతరంగా చేయిస్తున్నాను. అంటే బీజ సమానం అంటే కొంచెం ఊరికే జ్ఞానం ఉన్న బుక్స్ కొన్ని ఉంటాయి కదండి. కొన్ని బుక్స్, ఈ తర్వాత ప్రజ్ఞానం అన్నారు కదా, అలాంటి బుక్స్ కొన్ని ఉన్నాయి. అసలైన విజ్ఞానం, ఆత్మ విజ్ఞానం ఉన్న బుక్స్ కొన్ని ఉన్నాయి. ఫస్ట్ నుంచి అంతే కదా, పత్రి సార్ చెప్పడం వల్లే కదండి మనందరం ఇప్పుడు పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా ఇన్ని బుక్స్ చదువుతున్నారు. ఎందుకు చదువుతున్నారంటే సార్ చదవాలి చదవాలి, నాలెడ్జ్ తెలుసుకోవాలి అని పదే పదే చెప్పడం వల్లే కదండి మనం ఇన్ని బుక్స్ చదువుతున్నాం మనం. ఆత్మజ్ఞానులకి, ఆత్మ ప్రజ్ఞానులకి ఈ ఆత్మ విజ్ఞానులు అంతు పట్టరు. మరొక ఆత్మ విజ్ఞానికి మాత్రమే ఒకానొక ఆత్మ విజ్ఞాని అర్థమవుతాడు. అంతే కదండి. ఈ బుక్స్ చదువుకుని మన నాలెడ్జ్ తెలుసుకున్నాం అనుకోండి, మనం చెప్పింది మనకు కూడా తెలిసిన వాళ్ళే నమ్ముతారు. తెలియని వాళ్ళకి చెప్పామనుకోండి పిచ్చోళ్ళ చూస్తా ఉంటారు కదా మనల్ని. అజ్ఞానికి జ్ఞానికి ఎంత తేడా ఉందో ఆత్మజ్ఞానికి ఆత్మ విజ్ఞానికి మరి అంతే తేడా ఉంది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లందరూ ఆత్మ విజ్ఞానాభిలాషులు, ఆత్మ విజ్ఞాన విద్యార్థులు, ఆత్మ విజ్ఞాన నిష్ణాతులు, అనేక లోకాలు తిరిగిన వారు, అనేక లోకాలకు సంబంధించిన వారు, తమ తమ జన్మ పరంపరల పరంగా ఆఖరి జన్మలో ఉన్నవారు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఆ బ్రహ్మ భువల్లోక పునరావర్తినోర్జున మాముపేత్య కౌంతేయ పునర్జన్మన విద్యతే అని అంటారు. అంటే ఉన్న ఈ భువన లోకాల్లో బ్రహ్మలోక తపోలోకానికి వెళ్ళినా నువ్వు మళ్ళీ మళ్ళీ పుట్టవలసిందే. కానీ నేను ఉన్న స్థితికి అంటే సత్యలోకం చేరితే మాత్రం ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేదు. తపోలోకంలో జ్ఞానం అంకురిస్తుంది. జ్ఞానం ప్రజ్ఞానంగా మారిన తక్షణం సత్యలోకం ప్రాప్తిస్తుంది. సత్యలోకంలో ప్రజ్ఞానం విశ్వరూపం దాల్చి విజ్ఞానంగా రూపొందుతుంది. అందుకే జ్ఞానం వచ్చినా లాభం లేదు, తపోలోకం చేరినా పుట్టక తప్పదు. సత్యలోకం చేరి విజ్ఞానం సంతరించుకుంటే కానీ ఇది తప్పదు. తపోలోకంలో జ్ఞానం అంకురిస్తుంది. అంతకు ముందున్న మహాలోకంలో అంటే విశుద్ధ చక్రంలో జ్ఞానానికి అర్హత లభిస్తుంది. విశుద్ధ చక్రస్థితి అంటే మనిషి గత జన్మలో చేసిన చెడు కర్మలన్నీ శుద్ధమయ్యి నాడీ మండలం ప్రక్షాళన అయిన స్థితి. అక్కడి నుండి 6వ చక్రమైన ఆజ్ఞా చక్రంలోకి వెళ్ళినప్పుడు, దివ్య చక్షు తెరుచుకున్నప్పుడు, దివ్య లోకానుభవాల లభించినప్పుడు వాళ్ళను జ్ఞానులు అంటారు. ఈ ఈ బుక్ లో నుండి తర్వాత ఇంకా కొంచెం ఎక్కువ చెప్పారు ఈ చక్రాల గురించి. అంటే ఏ స్టేజ్ లో ఉంటే ఏ చక్రంలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అనేది కూడా వివరించి చెప్పారు. అంటే తర్వాత జ్ఞానం లభించిన తర్వాత ఇంకా ఇంకా ధ్యానం చేస్తూ ప్రజ్ఞాన స్థితిని పొందకపోతే వారిని జ్ఞానమూర్ఖులు అంటాము. అంటే జ్ఞానం వచ్చిందని ఆగిపోయామనుకోండి, వాళ్ళని మూర్ఖులు అంటామని చెప్తున్నారు. అంటే ఆగకూడదు, మనం ఎప్పుడు నిరంతరం దీన్ని నేర్చుకుంటూనే ఉండాలి అని చెప్పడం. ధ్యానం చేస్తూ తమను తాము శుద్ధి చేసుకుని నాడీ మండలం శుద్ధి అయినా కూడా ఎవరైతే ధ్యానం సంపాదించుకోవడానికి ఇష్టపడరో వాళ్ళని యోగ మూర్ఖులు అంటాము. అలాగే క్రింది మెట్టులో అనాహత మూర్ఖులు అంటే వేదాంత మూర్ఖులు ఉన్నారు. పుస్తక పరంగా నేను దేహాన్ని కాదు, పుస్తక పరంగా నేను ఆత్మని, పుస్తక పరంగా అహం బ్రహ్మాస్మి అని జీవితాల పర్యంతం వల్లె వేసేవాళ్ళు వేదాంత మూర్ఖులు. అంటే చాలా మంది చూడండి చదువుతూ ఉంటారు కానీ ఆ నాలెడ్జ్ ఏదో నేను చదవడం వరకే. భగవద్గీత ఎంతమంది అండి శ్లోకాలు, విష్ణు సహస్రనామం, లలిత అని ఎంతో మంది చదువుతూ ఉంటారు. కానీ అందులో వాళ్ళు ఏంటి దాని అర్థం ఏంటి, ఎందుకు రాసేది, ఇవేమీ ఆలోచించరు కదండి. అంటే ఆ అర్థాన్ని తెలుసుకోవడానికి ఎవరు ప్రయత్నించరు. శ్లోకాలు చదువుకుని అవి నేర్చుకుని బట్టి పట్టి ఆ శ్లోకాలతోనే గడిపేస్తూ ఉంటారు. దాని అర్థం ఏంటి ఎవరికీ తెలియదు. అందుకని వాళ్ళంతా వేదాంత మూర్ఖులు అని చెప్తున్నారండి సార్. ధ్యానం చేస్తూ ధ్యాన అనుభవాలు వస్తున్నా ధ్యాన చక్షువు పొంది
పొంది కూడా ఇంకా ఎక్కువగా ఉత్తేజపరుచుకోకుండా యదృశ్యం తన్నస్యం ఇదంతా మాయా ప్రపంచం అని అక్కడే ఆగిపోతే వారిని యోగమూర్ఖులు అంటాము. యోగం అంటే మైండ్ ని కంట్రోల్ చేసుకోవడం. దివ్య చక్షు ద్వారా కొంత తెలుసుకుని అక్కడే ఆగిపోయిన వారిని జ్ఞానమూర్ఖులు అంటాము. ఎందుకంటే దివ్య చక్షువే జ్ఞాన చక్షువు. 6వ చక్రం జ్ఞాన చక్షువు స్థితి. 5వ చక్రం విశుద్ధ స్థితి. యోగం ఉంది కానీ జ్ఞానంగా మారలేదు. వీరే మూర్ఖులు. అంటే మనం ఎక్కడికక్కడ ఆగొద్దు. ఇవంటే ఎందుకు చెప్తున్నారంటేనండి, కొంతమంది థర్డ్ ఇయర్ ఓపెన్ అయింది. ఇంక అయిపోయింది. నేను ఇంక ఇదే సాధించేసాను అన్నట్టు ఆగిపోతారు. అలా ఆగకూడదు. అలాగే కొంతమంది నాకు ఆహ్, మైండ్‌ని కంట్రోల్ చేసుకోవడం వచ్చింది అని ఇంక చాలు ఇంకని ఆగిపోతారు. అలా కూడా ఆగకూడదు. అనాహతం అంటే చప్పుళ్ళు లేని స్థితి. ఆహతం అంటే చప్పుడు. అనాహతం అంటే నిశ్శబ్దంగా ఉండే స్థితి. అనాహత స్థితిలో పండితుడిలో ఉండే చప్పుళ్ళు లేవు. ఆయన నిశ్శబ్దంగా అంటే వేదాంతిగా అయిపోతాడు. అక్కడే ఉండిపోయి ధ్యానం చేయకపోతే, అంటే యోగిగా ఎదగకపోతే అలాంటి వారిని వేదాంత మూర్ఖులు అంటాము. మన భారతదేశంలో ఎంతో మంది వేల సంఖ్యలో వేదాంత మూర్ఖులు ఉన్నారు. భగవద్గీతలో ఉన్నది కానీ, ఉపనిషత్తుల్లో ఉన్నది కానీ ఎంతైనా చెప్పమంటే చెప్తారు. కానీ ఒక్కరైనా చిత్త నిరోధం చేయడానికి ప్రయత్నించరు. మన దేశంలో ఇలాంటి ఆచార్యులే అనేక యజ్ఞాలు, వ్యర్థమైన కర్మకాండలు చేస్తూ ఉంటారు. నిజమైన జ్ఞాన పిపాసకులు ఒక్క నిమిషమే అనాహతంలో ఉండి ధ్యాన సాధన ద్వారా విశుద్ధంలోకి, మరి విశుద్ధం నుంచి నిజమైన జ్ఞాన ఉపాసకులు ఇంకా ముందుకు పోయి దివ్య చక్షువుని ఉత్తేజపరుచుకుని దివ్య అనుభవాలైనటువంటి ఎన్నో సూక్ష్మలోకాలను దర్శించి 6వ చక్రస్థితి అయిన ఆజ్ఞాచక్రం నుంచి 7వదైన సహస్రారం అంటే ఆత్మ విజ్ఞాన స్థితిని పొందాలని ఉవ్విళ్ళూరేవారు. అంటే మనం ఆత్మ విజ్ఞానం ఆ స్టేజ్ అంటే 7వ స్థితి సహస్రార స్థితికి వెళ్ళిన వాళ్ళంటండి. ఆ జ్ఞానం ఆత్మ విజ్ఞానం తెలిసిన వాళ్ళు ఎక్కడుంటారంటే ఆ సహస్రార స్థితిలో ఉన్నవాళ్ళు. కేవలం తమకు వచ్చిన జ్ఞానం మీదే ఆధారపడకుండా లోప్సాంగ్ రాంపా, అనిబిసెంట్, లెడ్బీటర్ లాంటి మహా ఆత్మ విజ్ఞానుల పుస్తకాలు చదువుతూ, ధ్యానంలో ఇతర లోక గ్రేట్ మాస్టర్స్ కనపడినప్పుడు సంతోషిస్తూ, అక్కడే ఉండక వారిని జిజ్ఞాసతో తమ తమ పూర్వ జన్మల గురించి కానీ, సృష్టి రహస్యాల గురించి కానీ తరచి తరచి ప్రశ్నించి సర్వ సమాధానాలు పొంది, ఆత్మ విజ్ఞానాన్ని నిరంతరం సముపార్జించే ఆత్మ విజ్ఞాన విద్యార్థులు మరి ఎంతటి అభినందనీయులో! మనకి ధ్యానంలో కానీ, లేకపోతే ఈ హాస్టల్ ట్రావెల్స్ చేసినప్పుడు కానీ, ఇప్పుడు హాస్టల్ ట్రావెల్ కొంతమంది చూడండి, చేసిన తర్వాత ఎంతో మంది బుక్స్ రాస్తారు. హాస్టల్ ట్రావెల్ చేసి, ఆ పైలోకాలు ఎలా ఉన్నాయో ఆ బుక్స్ రాయడం. అలాగే మనకు ఎవరైనా కనిపించారంటే ధ్యానంలో కానీ, లేకపోతే ఎక్కడైనా కనిపించినప్పుడు వాళ్ళ నుంచి ఏంటంటే తరచి తరచి ప్రశ్నలడిగి మన జ్ఞానం తీసుకోవాలి. ఆ జ్ఞానం తీసుకోకపోతే ఎందుకంటే ఆళ్ళు కనిపించి వేస్ట్ కదా! మనకి తీసుకోకపోతే. లేకపోతే ఏంటి నేనెందుకు నా జన్మ ఏంటి? ఎందుకొచ్చింది? నా గత జన్మలేంటి? అవన్నీ వాళ్ళని అడిగంటండి తరచి తరచి మనకెవరైనా కనిపిస్తే, అక్కడ కూడా జ్ఞానం తీసుకోవాలంటండి మనకి. మన ధ్యానంలో కానీ ఎక్కడైనా కనిపించినప్పుడు, వాళ్ళ నుంచి కూడా మనం తీసుకోవాల్సిన జ్ఞానాన్ని తీసుకోవాలి. జ్ఞాన చక్షువుని ఉత్తేజపరుచుకుని, ఇంకా అక్కడే ఆగిపోయి విజ్ఞానాన్ని సంతరించుకోకుండా ఉన్న వాళ్ళని జ్ఞానమూర్ఖులు అంటాము. ధ్యానంలో కనపడిన మాస్టర్‌లని కానీ, బయట ఉన్న మాస్టర్‌లని కానీ, గ్రంథ రూపంలోని మాస్టర్‌లను కానీ పూర్ణంగా ఉపయోగించుకోవడమే ఆత్మ విజ్ఞానం యొక్క లక్షణం. కేవలం నాకు ధ్యానంలో మైండ్ కంట్రోల్ అయిపోయింది. బుద్ధుడు కనపడ్డాడు. ఇంకెవరో హాస్టల్ మాస్టర్స్ దర్శనమిచ్చారు అని అక్కడే ఆగిపోకూడదు. వారిని పట్టుకుని మనకు తెలియని విషయాల గురించి అడిగి, కడిగి తెలుసుకోవాలి. మనం అనంతమైన ఆనందానికి దారి అయిన ఆత్మ విజ్ఞానాన్ని మాత్రమే ఎల్లప్పుడూ కోరుకోవాలి. అందుకే జ్ఞాని అయినవాడు విజ్ఞానాన్ని కోరుకోవాలి. యోగి అయినవాడు జ్ఞానాన్ని కోరుకోవాలి. వేదాంతి యోగాగ్ని, అలాగే పండితుడు వేదాంతాన్ని కోరుకోవాలి. అంటే మన పైన స్టేజ్‌కెళ్ళడానికి ఎప్పుడు నిరంతరం ప్రయత్నిస్తూ ఉండాలి. పండితుడు మణిపూరక చక్రానికి చెందినవాడు. రామాయణ, మహాభారతాలు చక్కగా చెప్తాడు. కానీ ఇంట్లో కూడా రామాయణ, మహాభారత యుద్ధాలే ఉంటాయి. అంతే కదండీ! చెప్పేవాళ్ళు చాలా మందుంటారు. మహాభారతం ఇలాగా, రామాయణం ఇలాగా అని చెప్తారు. కానీ లోపలున్న ఇవేమి అంటే దాన్ని ఆచరణలో పెట్టకపోతే ఆ యుద్ధాలే జరుగుతూ ఉంటాయి వాళ్ళింట్లల్లో. వీళ్ళు తమ పాండిత్యాన్ని వేదాంతంగా మార్చుకోకపోతే పండిత మూర్ఖులు లేదా మణిపూరక చక్ర మూర్ఖులుగానే ఉంటారు. అలాగే వేదాంతం చెప్తూ చెప్తూ యోగానికి ఎదగకపోతే వేదాంత మూర్ఖులు లేక అనాహత మూర్ఖులుగానే ఉంటారు. అలాగే యోగ మూర్ఖులు ఎంతసేపు ముక్కు మూసుకొని కూర్చుంటారే తప్ప దివ్య చక్షుని ఉత్తేజింపచేయరు. వీరు విశుద్ధ చక్రంలోనే చిక్కుకుపోయిన వారు. కొంతమంది ధ్యానం చేస్తారు గానీ, దీన్ని థర్డ్ ఐ ఓపెన్ చేసుకోవడానికి అంటే దాన్ని ట్రై చేయరు. ట్రై చేయాలంటే మనం ఎలా అవుతుంది అంటేనండి, మనం సాధన పెంచుకోవడమే. సాధన పెంచుకుంటే మనకి ఏది కావాలో ఖచ్చితంగా మనం ఇక్కడికొచ్చిన తర్వాత మనకి రావాల్సిన స్టేజ్ ఖచ్చితంగా వస్తది. దానికి సాధన మనం చేయాలి. అలాగే నాస్తికులు మూలాధార చక్రంలోని వారు. అంటే చూడండి, ఎవరిని దేవుడు లేడు, ఎవరు లేడంటారు చూసారా? వాళ్ళు మూలాధారం కింద స్టేజ్‌లో ఉన్నారు. మూలాధార చక్రంలోని వాళ్ళు. ఆస్తికులు స్వాదిష్టాన చక్రంలోని వారు. అంటే కొంచెం దేవుడిని నమ్మేవాళ్ళు స్వాదిష్టాన. పండితులు మణిపూరక చక్రంలోని వారు.
వేదాంతులు అనాహత చక్రంలోని వారు, యోగులు విశుద్ధ చక్రంలోని వారు, జ్ఞానులు ఆజ్ఞా చక్రంలోని వారు. సహస్రారం అనేది ఒక చక్రం కాదు, అది ఒక స్థితి. మొత్తం 7 స్థితులు ఉన్నాయి, 6 చక్రాలు ఉన్నాయి. సహస్రార స్థితికి చేరుకున్న వారు తిరిగి ఈ భూమండలంలో జన్మించవలసిన అవసరం లేదు. ఎక్కడికి వెళ్తే తిరిగి వస్తామో దాన్ని ఆ చక్ర స్థితి యొక్క పరిధి అంటాము. సహస్రార స్థితి చక్రం అనబడదు, ఎందుకంటే ఆ స్థాయికి వెళితే చిక్కుకుపోవడం అన్నది ఉండదు. అంతే కదండి, ఆత్మవిజ్ఞానం ఎప్పుడైతే పూర్తిగా నేర్చుకుంటాడో, అన్ని పరిశోధనలు చేసి అన్ని అంతర్జ్ఞానాన్ని ఎప్పుడైతే తీసుకుంటాడో కిందకి పడిపోయే ఛాన్స్ ఉండదు అతనికి. ఎందుకంటే అక్కడ విజ్ఞానం అనంతంగా క్రమబద్ధంగా సాగిపోతూనే ఉంటుంది. ఇక్కడ చిక్కుకుపోవడం అంటూ ఉండదు. ఆరో ఆ తర్వాత కిందకు వస్తున్నారు మళ్ళీ. ఇప్పుడు 6వ చక్రం ఏంటి? ఆజ్ఞా చక్రం. దీనిలో కూడా చిక్కుకుపోవడం అంటూ ఉంటుంది. కానీ 7వదైన సహస్రార స్థితిలో అంటే విజ్ఞాన స్థితిలో ఈ జనన మరణ చక్రాల్లో చిక్కుకుపోవడం అనేది ఉండదు. ఈ క్రమాన్ని తెలుసుకోవడమే ఆత్మ విజ్ఞానం అనబడుతోంది. నాస్తికులు మూలాధారులు. మా కంటికి మూలం అంటే దేవుడు ఉన్నాడు అనే దానికి దృష్టాంతం, అంటే ఆధారం చూపించండి అనేవాళ్ళు. అంటే మూలాధార చక్రంలో ఉండే వాళ్ళు ఎలా ఉంటారంటే, వీళ్ళు అసలు దేవుడిని నమ్మరు. ఎవరైనా ఉన్నారు, దేవుడు ఉన్నాడని అన్నారనుకోండి, అయితే మాకు చూపించండి, మాకు కనిపించట్లేదు, అలా అన్నిటికీ వితండంగా వాదన చేస్తూ ఉంటారు. అందుకే శ్రీ సత్యసాయి లాంటి యోగీశ్వరులు మహిమలు చూపి దివ్య ఆధారాలు చూపించి నాస్తికులను ఆస్తికులుగా మార్చడానికి తమ వంతు కృషి చేస్తూ ఉంటారు. ఆస్తికులైన వారు ఆ తర్వాత పండితులుగా మారాలి. మొదట తమ మతాల మూల గ్రంథాలు, తర్వాత ఇతర మతాల మూల గ్రంథాలు చదవాలి. తద్వారా ఆత్మ పాండిత్యాన్ని సంపాదించుకుని వేదాంతులుగా, అంటే ఆస్తికులు అంటే ఇందాక చెప్పారు కదా స్వాదిష్టాన చక్రం వాళ్ళు ఏం చేయాలి? పండితులుగా మారాలి. పండితులు అంటే మణిపూర చక్రం, 3వ చక్రంలోకి వస్తారు పండితులు. వాళ్ళు ఏమవ్వాలి? ఈ మూల గ్రంథాలు ఇవన్నీ చదివిన తర్వాత ఆత్మ పాండిత్యాన్ని సంపాదించి వేదాంతులుగా మారాలి. తర్వాత ధ్యాన యోగం ద్వారా ఆత్మజ్ఞానం యొక్క సుగంధం తెలుసుకుంటూ, మనసును నిశ్చలం చేసుకుంటూ, ధ్యానం చేస్తూ, దివ్య చక్షువును తెరిపింప చేసుకుంటూ, దివ్య చక్షువును ఉపయోగించుకుంటూ, రీసెర్చ్ చేస్తూ, ఆత్మల్లో విహరిస్తూ ఆత్మ జ్ఞానాన్ని సంతరించుకోవాలి. ఇదంతా ఒక అనంతమైన ఆనందయాత్ర. ఇది భూమండలంలో అంతిమ యాత్ర. ఆత్మ విజ్ఞానిగా కొనసాగడమే భూలోక సృష్టిలో అంతిమ యాత్ర. మూలాధార చక్రం నుంచి ప్రయాణం చేయడం అంతం ఉన్న యాత్ర. మూలాధారంలో ఉండి నాస్తికంగా మరణిస్తే మళ్ళీ పుట్టాలి. ఇప్పుడు మూలాధారంలో ఉండి అదే స్టేజ్‌లో ఉండిపోయారనుకోండి, మరణించారనుకోండి, మళ్ళీ పుట్టాల్సిందే. శుద్ధ ఆస్తికంగా ఉన్నవాళ్ళు కూడా మళ్ళీ పుట్టాలి. స్వాదిష్టాన చక్రంలో ఉన్నవాళ్ళు కూడా మళ్ళీ పుట్టాలి కదండీ! ఆస్తికంలో కొంతమంది ఆస్తిక మూర్ఖులుంటున్నారు. నేను చెప్పిందే కరెక్ట్ అనేవాళ్ళు. తిరుపతి వెంకన్న కరెక్ట్. మక్కాలోనే పుట్టాలి, అక్కడే మరణించాలి. జీసస్ ఒక్కడే దేవుడి కుమారుడు. ఈ విధంగా అనేవాళ్ళంతా ఆస్తిక మూర్ఖులు. అంటే వీళ్ళు దేవుడిని నమ్ముతారు కానీ మా దేవుడే, మా మా ముస్లిం అంటే ముస్లిం దేవుడు, క్రిస్టియన్ అంటే క్రిస్టియన్ దేవుడు, హిందూ అంటే హిందూ దేవుడు. వీళ్ళుంటారు కదండీ! వీళ్ళంతా ఏంటి మూర్ఖులు, ఆస్తిక మూర్ఖులు అని చెప్తున్నారు. ఆస్తికత మంచిదే కానీ ఆస్తిక మూర్ఖత మంచిది కాదు, పనికిరాదది. అలాగే పండితుడు ఎన్నో శ్లోకాలు వల్లెవేస్తాడు, పేరు ప్రఖ్యాతలకు పోతారు. కానీ వారు తెలుసుకున్న జ్ఞానాన్ని అభ్యాసం చేయడానికి ఇచ్చగించరు. వీళ్ళు 3వ చక్రంలో ఉన్నవాళ్ళు, మణిపూరక చక్రంలో. కేవలం పాండిత్యానికే పరిమితమైన వారు, మణిపూరక చక్రంలో ఇరుక్కున్నవారు. మణిపూరక చక్రంలో ఉండేవారంటే మణితో పూరింపబడిన వారు. పైకి మాత్రం మణి, లోపల మాత్రం డొల్లే. అంటే వీళ్ళంతా ఏంటి, ఆచరించట్లేదు, జస్ట్ వల్లి వేస్తున్నారు అంతే శ్లోకాలు. వీళ్ళు ఏం చెప్తున్నారు, పైకి పైకి మాత్రం మణిలా కనిపిస్తారు కానీ లోపల ఏమీ ఉండదు, అంతా డొల్లే. ఎందుకంటే వాళ్ళు అందులో ఉన్న సారాన్ని తీసుకోవట్లేదు, ఆ శ్లోకాల్లో ఉన్న సారాన్ని. పండితుడు పైన ఊపర శేర్వాన్ని అందరు పరేషాన్ని. పైకి తెలిపినట్లుగా అన్ని తెలిసినట్లుగా మాట్లాడతాడు కానీ లోపల నిజంగా ఏమీ తెలియదు. అలాగే స్వాదిష్టాన చక్రం వాడు స్వ అధిష్టానం అంటే అంతా నేనే అనే అహంకారం ప్రదర్శించేవాడు. ఉదాహరణ వైష్ణవులు, శైవులు, శాక్తేయులు ఇలా ఎవరికి వారు మాది గొప్ప అంటే మాది గొప్ప అని వితండవాదం చేసేవారే సామాన్య ఆస్తికులు. నిజానికి ఇదంతా శోచనీయం. ఈ విధంగా అన్ని చక్రాలకు ఆయా పేర్లు చాలా కరెక్ట్ గా పెట్టారు మహర్షులు లేదా మహాద్రష్టలు. మూలాధారంలో ఉన్నవాడు మాకు ఏదైనా ఆధారం చూపించండి అంటాడు. అలాగే అనాహతంలో ఉన్నవాడు అంటే వేదాంతి, అంటే చప్పుడు లేనివాడు, అంతా దైవమాయ అని శాంతంగా ఉంటాడు. వేదాంతికి గ్రంథ పరిచయం మాత్రం ఉంటుంది. అంటే సూక్ష్మ కారణ మహాకారణ శరీరాలు అంటూ బట్టి పడతాడు కానీ పూర్వకమైన పరిజ్ఞానం ఏమీ ఉండదు. సత్యాన్ని స్వానుభవంలోకి తెచ్చుకోవడానికి ఇష్టపడిన వాడు వేదాంత మూర్ఖుడు. కానీ సూక్ష్మ కారణ శరీరాలను ధ్యానం ద్వారా అనుభవంలోకి తెచ్చుకోవాలి అని అనుకునేవాడు యోగి అనబడతాడు. వేదాంతి ధ్యానం చేయడు, తనకు అవసరం లేదు అనుకుంటాడు. తనకు ఆత్మ గురించి అంతా తెలుసు అనుకుని అక్కడే చిక్కుకుపోతాడు. కేవలం పుస్తక జ్ఞానం అనేది ఎంత మాత్రం పనికిరాదు, అనుభవమైన జ్ఞానమే కరెక్ట్. ధ్యాన యోగం అంటే తీపిని నోట్లో పెట్టుకోవడం. ఆకలి తీరిన వాడు ఒక వేదాంతి స్వీట్‌ని వాసన మాత్రమే చూసి చాలు అనుకునేవాడు.
అంటే ధ్యాన యోగం అంటే ఇప్పుడు స్వీట్ ఉందండి, ఆ స్వీట్ నోట్లో పెట్టుకుంటేనే కదా ఆ స్వీట్ రుచి ఏంటో తెలుస్తుంది. పక్కవాడు ఎవడో చెప్పాడు అనుకోండి, స్వీట్ ఇలా ఉంది బాగుంది అన్నాడు అనుకోండి, మనం కరెక్ట్ గా ఆ ఆ స్వీట్ అంటే దాని టేస్ట్ మనం గెస్ట్ చేయలేం కదా. అది నోట్లో పెట్టుకుంటేనే కరెక్ట్ అయిన స్వీట్ మనకు తెలుస్తుంది. అలాగే ధ్యానం కూడా నాకు తెలుసు అనుకుంటే కాదు, పక్కన వాడు ఎవడో చెప్తే కాదు, మనం దాన్ని అనుభవించాలి. ధ్యానం ద్వారానే అనుభవ జ్ఞానం వచ్చి ఒక ధ్యాన సాధకుడు విశుద్ధుడు అవుతాడు. అంటే అనేక జన్మల చెడు సంస్కృతి అంతా ఈ ఆనాపానసతి అనే సరి అయిన ధ్యాన పద్ధతి ద్వారా ప్రక్షాళన చేయబడి మరి పరిశుద్ధుడు అవుతాడు. యోగి అయిన వాడు కొంతకాలం తర్వాత ధ్యాన చక్షువు ఉత్తేజితం అవుతుంది. కానీ ఇంకా వేదాంత వాసనలు పోని ఒకానొక యోగి యదృశ్యం తన్నస్యం అనుకుంటూ ధ్యానంలో కలిగే అనుభవాలను సత్యం అని గ్రహించక ఇవన్నీ మనసు యొక్క ఊహాగానాలే, చిత్కళలే అని సమాధానపడి ఆ చక్రంలోనే ఇరుక్కుంటే యోగమూర్ఖుడు అవుతాడు. వాడు ఇంకా జ్ఞాని కాలేదు. కానీ పిరమిడ్ మాస్టర్ల సహచర్యంతో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి ఆధ్యాత్మిక శాస్త్ర విజ్ఞాన పుస్తకాలతో మరి ఇతర థియోసాఫికల్ పుస్తకాల పఠనంతో యోగం నుంచి పైకి ఎదిగి జ్ఞానాన్ని సంపాదిస్తాడు. అలాగే దివ్య చక్షు అనుభవాలు పొందిన జ్ఞానం నుంచి ప్రజ్ఞానం నుంచి విజ్ఞానంగా మారకపోతే వాడిని జ్ఞానమూర్ఖుడు అని అంటాము. అంటే 6వ చక్రంలోనే ఆజ్ఞా చక్రంలోనే అతడు ఉండిపోతాడు. చూడండి, కొంతమంది థర్డే ఓపెన్ అవుతాయి, అయినా సరే వాళ్ళు ఇంకా పైకి ఎదుగుదామని ట్రై చేయరు అనుకోండి, వాళ్ళను కూడా ఇంకా అక్కడే ఉండిపోతాడు అతను. 6వ చక్రస్థితి బ్రహ్మలోకం. బ్రహ్మలోకానికి వెళ్ళినా మళ్ళీ పుట్టాల్సిందే. ఆత్మజ్ఞానం బీజమాత్రంగా ఉన్నా మళ్ళీ పుట్టాల్సిందే. ఈ భూమి మీదే ఆత్మజ్ఞానం వృక్షంలాగా అంటే ఆత్మ విజ్ఞానం స్థాయి అంటే సహస్రార స్థితికి ఎదిగితే తప్ప పూర్ణముక్తి లభించదు. 6వ చక్రమైన బ్రహ్మలోకంలో ఉన్న నేను ఉండే సత్యలోకం అంటే సహస్రార స్థితికి చేరుకుంటే కాని నీకు జనన మరణాలు అనే ఈ చక్ర భ్రమణం తప్పదు అని శ్రీకృష్ణుడు చక్కగా చెప్పారు. ఆజ్ఞాచక్రంలో 2 దళాలు ఉంటాయి, కానీ సహస్రార స్థితిలో 1000 రేకులు ఉంటాయి. అంటే ఆజ్ఞాచక్ర స్థాయి నుంచి 500 రెట్లు అధికంగా ధ్యాన సాధన చేస్తేనే సహస్రార స్థితికి చేరుకుంటాము. చూడండి, థర్డ్ ఐ ఓపెన్ అయిన తర్వాత అంటండి ఎన్ని రెట్లు, 500 రెట్లు ఎక్కువ చేయాలంట ధ్యాన సాధన మనం సహస్రారాకి చేరుకోవాలంటే. ఆ స్థితి పొందినవాడు నాతో సమానంగా సత్యలోకంలో విహరిస్తాడు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారంట. అయితే మూలాధార నాస్తిక స్థాయి నుంచి అత్యంత విశిష్టమైన అనంతమైన ఆత్మ విజ్ఞాన స్థాయికి ఒకానొక ఆత్మ ఎదిగిందన్నమాట. శ్రీకృష్ణుడు ఇంత చక్కగా చెప్పినా అది వేదాంతుడికి సరిగ్గా అర్థం కాలేదు. సగం అర్థమైన స్థితిలో వారు విపరీత అర్థాలు చెప్పి సామాన్య జనులను తప్పుదోవ పట్టిస్తున్నారు. తమ తమ దివ్య చక్షువులను ఉత్తేజితపరుచుకున్న వ్యాసుడు, వాల్మీకి, వీరబ్రహ్మేంద్ర స్వామి లాంటి వాళ్లే భగవద్గీతని సరిగ్గా అర్థం చేసుకున్నవారు. సత్యం తెలుసుకోవాలంటే అందరం విధిగా యోగీశ్వరులు కావాల్సిందే. సత్యం తెలుసుకోవాలంటే అందరూ విధిగా యోగీశ్వరులు కావాల్సిందే. అన్యథా శరణం నాస్తి. ఈ భూమండలంలో అత్యధిక శాతం మూలాధార స్థితిలో ఉన్నవారు. అలాగే ఎంతో మంది స్వాదిష్టాన స్థితిలో ఆస్తికుల్లాగా ఉన్నారు. కొంతమంది పండితులు, ఇంకొంతమంది వేదాంతులు, అతి కొద్ది మంది యోగులు, మరి ఇంకా కొద్ది మంది మాత్రమే జ్ఞానులు ఉన్నారు. ఇక వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు ఆత్మ విజ్ఞానులని. అలాంటి ఆత్మ విజ్ఞానులే నన్ను చేరుకున్నవారు అని శ్రీకృష్ణుల వారు చెప్పారు. సిద్ధత్వ స్థితి 6వ చక్రం. బుద్ధత్వ స్థితి సహస్రార స్థితి. సిద్ధత్వ స్థితి కోసమే అతి కొద్ది మంది పాటు పడతారు. ఇక అంతకన్నా పై స్థితిలో ఉన్న బుద్ధత్వ స్థితి మాట ఏంటి అంటే 6వ చక్రం అంటే ఈ ఆజ్ఞా చక్రంలో ఉన్న వాళ్ళు సిద్ధత్వ స్థితి అంటండి అది. మరి దాంట్లోనే కొంచెం మంది ఉన్నారు. ఇంకా దీని వరకు ఇక పై స్థాయిలో సహస్రాల వరకు వెళ్ళిన వాళ్ళ స్థితి ఏంటి, మరి బుద్ధత్వ స్థితి మాట ఏంటి? పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వాళ్ళు ఆత్మ విజ్ఞానాన్ని అంటే స్పిరిచువల్ సైన్స్ ని అందరికీ అందిస్తున్నవారు. ఎవరయ్యా నిజమైన ఆచార్యులు అంటే యహ యాచినోతి ఆచరతి ఆచారయతి చ స ఆచార్య. అంటే ఎవరైతే జ్ఞానాన్ని యాచిస్తారో, ఎవరైతే అందరినీ ఆచరింపచేస్తారో, ఎవరైతే ఆచరిస్తారో, ఎవరైతే అందరినీ ఆచరింపచేస్తారో వారినే మనం ఆచార్యులు అంటాము. కనుక ఆ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారు ఏది యాచిస్తారు? ఆత్మ విజ్ఞానాన్ని. ఆత్మ జ్ఞానాన్ని కాదు, ఆత్మ ప్రజ్ఞానాన్ని కాదు. జ్ఞానం ప్రజ్ఞానం అనేది వారికి చాలా తక్కువ. వారు యాచించేది ఆత్మ విజ్ఞానాన్ని. వారు దేన్ని ప్రబోధిస్తారు? ఆత్మ విజ్ఞానాన్నే ప్రబోధిస్తారు. వారు దేన్ని ఆచరింపచేస్తారు? వారు ఆత్మ విజ్ఞానాన్నే ఆచరింపచేస్తారు. ఎవరైనా పిరమిడ్ మాస్టర్లకు కొత్తగా ఆత్మజ్ఞానాన్ని చెప్తుంటే వారికి అది అంతగా రుచించదు. ఎందుకంటే అది వారికి ఏబీసీలు కనుక. వారు ఎంఎన్ఓపి అనే ఆత్మ ప్రజ్ఞాన స్థాయిలో కూడా కాకుండా XYZ అనే ఆత్మ విజ్ఞాన స్థాయిలో ఉన్నవారు కనుక. ఇదే వారి ఆఖరి జన్మ. ఇంకా వారు ఈ భూమి మీద నేర్చుకోవడానికి ఏమీ లేదు. తాము నేర్చుకున్నదంతా, తమకు ఉన్నదంతా అందరికీ పనిచేశారు. నిజమే కదండి, పిరమిడ్ మాస్టర్స్ ఎంతో మంది నిజంగా ఎంతో జ్ఞానాన్ని ఎంతో మంది అందిస్తూనే ఉన్నారు కదండి. వాళ్ళందరికీ లాస్ట్ జన్మే అని చెప్తున్నారు. మనం కూడా అదే చేసుకోవాలండి. ఇది పిరమిడ్ స్పిరిచువల్ మాస్టర్స్ యొక్క విశేషమైన స్థితి.
ఆత్మజ్ఞాని అయిన వాడు తనకు తెలిసింది అందరికీ బోధించడానికి పూనుకోవాలి. బోధన చేస్తే తనకున్న జ్ఞానం పెరుగుతుంది. అందుకే టీచింగ్ ఈజ్ ద బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ అని అంటారు. బోధన చేస్తూ ఉంటే మిగతా వారి ప్రశ్నలకు తగిన సమాధానాలు చెప్పాలి. కాబట్టి తాను జ్ఞానానికి సంబంధించిన ఇతర పుస్తకాలు చదవడం, ఇతర మాస్టర్స్ యొక్క అనుభవాలు తెలుసుకోవడం చూస్తూ ఉంటే ఆత్మ ప్రజ్ఞానిగా అంటే పూర్ణ సత్య బోధకుడుగా మారతాడు. అలా పూర్ణ సత్య బోధకుడు అయిన వాడే ఓ బోధిసత్వుడు. బోధిసత్వుడుగా అనేక జన్మల్లో ఉంటూ ఆ ఆత్మ ప్రజ్ఞాని క్రమక్రమంగా ఆత్మ విజ్ఞానాన్ని సంతరించుకుని చివరికి బుద్ధుడు అవుతాడు. నిజంగా అంతే కదా! మనం ఎవరికైనా ఏమైనా చెప్పాలనుకోండి, ఒక క్లాస్ తీసుకోవాలనుకోండి, తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత డౌట్లు అడుగుతూ ఉంటారు. వాటన్నిటికీ ఆన్సర్ చేయాలంటే మనకు దాని గురించిన పూర్తి నాలెడ్జ్ కావాలి మనకి. దానికోసం నేర్చుకుంటాం కదండి ఖచ్చితంగా. అందుకే మనం అందరికి నేర్పించాలంటుంది. మన క్లాసులు తీసుకోమని ఎందుకు చెప్తారంటే, అక్కడికి మనకు తెలియనిది ఎక్కువ నేర్చుకుంటాం మనం. వాళ్ళకి చెప్పడం కోసం కాదు. మనకి ఇంకా ఎక్కువ నేర్చుకోగలుగుతాం ఎప్పుడైతే ఆ క్లాసులు తీసుకుంటే అప్పుడు. ఒక అజ్ఞాని తన అంతర్శత్రువుని అంటే అజ్ఞానాన్ని చంపుకున్నప్పుడు అరిహంత్ అవుతాడు. అతడే తర్వాత బోధిసత్వుడు అవుతాడు. బోధకుడు కానివాడు, పరిశోధకుడు కానివాడు బుద్ధుడుగా కాలేడు. బోధనల ద్వారా, పరిశోధనల ద్వారా మాత్రమే ఆత్మజ్ఞానం అన్నది ప్రజ్ఞానమే తర్వాత ఆత్మజ్ఞానమే విలసిల్లేది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీల మాస్టర్లందరూ మొదటి రోజులోనే ఆత్మ విజ్ఞానాన్ని తాము నేర్చుకుని రెండో రోజు నుండే ఆత్మ విజ్ఞానాన్ని బోధించే సమర్థులు. మరి బుద్ధత్వ అభిలాష ఉన్నవారు, వారు ఎలాంటి ఉన్నత స్థితిలో ఉన్నారో అందరూ గమనించవచ్చు. పిరమిడ్ మాస్టర్లు ఏం బోధిస్తారు? వాళ్ళు రెండే బోధిస్తారు. ఒకటి హింసా చూడో, రెండు హంసా పకడో. హింస అంటే తుచ్చమైన మాంసభక్షణ, హంస అంటే శ్వాస. హంసా పకడో అంటే శ్వాస మీద ధ్యాస. ఎవరైతే ఈ రెండింటిని విని ఎవరైతే ఆచరిస్తారో వారికి పూర్ణ నాడీ మండల శుద్ధి జరిగి దివ్య చక్షు ఉత్తేజితమై దివ్య అనుభవాలు కలిగి బోధిసత్వులై ఇతర స్పిరిచువల్ మాస్టర్లతో తమ ఈ అనుభవాల్ని కలిసి పంచుకుంటారో ఆ మాస్టర్ల యొక్క ఆనందమే ఆనందం. ఆ ఆనందమే బోధిసత్వులకు ఆహారం. పిరమిడ్ స్పిరిచువల్ మాస్టర్లందరూ అందరి దగ్గర కోరుకునేది ఇదే. ఇంతకు మించి వారు కోరుకునేది ఏమీ లేదు. ధ్యాన పరాకాష్ఠలో ఉన్నప్పుడే, స్వాధ్యాయ పరాకాష్ఠలో, సజ్జన సాంగత్య పరాకాష్ఠలో ఉన్నప్పుడే సదా ఆత్మ విజ్ఞాన వీచికల్లో ఉంటాము. అల్పధ్యానం, అల్ప స్వాధ్యాయం, అల్ప సజ్జన సాంగత్యం వీటి ద్వారా ఆత్మజ్ఞానంలో ఉంటాం కానీ ఆత్మ విజ్ఞానులుగా ఏమాత్రము మారము. అందుకని పరాకాష్ఠ అంటే మనం ధ్యానం ఎంత ఎక్కువగా చేస్తామో, సజ్జన సాంగత్యం ఎంత ఎక్కువగా చేస్తామో, స్వాధ్యాయం ఎంత ఎక్కువగా చేస్తామో అప్పుడే మనకు ఆత్మ విజ్ఞాన స్థాయికి వెళ్తామండి సార్ చెప్పినంత వరకు. అంతేగాని ఏదో కొంచెం ఏదో చేసేసేలా ఒక గంట ధ్యానం చేసేసానులే ఈరోజు, చదివేసేలా ఒక అరగంట బుక్ చదివేసేలా అంటే సరిపోదు. మనం ఎక్కువ టైం దీనికోసం పెట్టాలి. అప్పుడే మనం ఈ ఆత్మ విజ్ఞానులుగా మారగలుగుతాము. చిట్ట చివరకు ప్రతి ఒక్కరూ అందరూ ఆత్మ విజ్ఞానులే తీరాల్సిందే. అది ఒక నిరంతర ప్రవాహం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. రమణ మహర్షి గారు ఆయన ఆత్మ ప్రజ్ఞాని. ఆయన జ్ఞానాన్ని ప్రజ్ఞానాన్ని అందించారు. ఆయన ఆత్మ విజ్ఞాని కారు. ఆయన దగ్గరకు ఆత్మ జ్ఞానం మరియు ఆత్మ ప్రజ్ఞానం కోసం పోవచ్చు. కానీ ఆత్మ విజ్ఞానం కోసం మాత్రం ఇంకో మాస్టర్ను ఖచ్చితంగా వెతుక్కోవలసిందే. మనం అన్ని అందరి దగ్గర నుంచి ఇంకా ఇంకా ఎక్కువగా నేర్చుకునే ప్రయత్నం చేయాలి. తిరుపతి ఒక పట్టణమే కానీ దానికంటే చెన్నై ఇంకా పెద్దది. అలాగే వాషింగ్టన్, న్యూయార్క్ అన్నవి ఉన్నాయి. అవి చెన్నై కన్నా పెద్దవి. అలాగే యోగులలో, మాస్టర్లలో ఒకరిని మించి ఇంకొకరు ఉంటారు. మనం ఒకరి దగ్గరే ఉంటే కోపస్థ మండూకాల్లాగా మన జ్ఞానం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఒక స్థాయిలోనే నిలిచిపోయి ఉంటుంది. అందుకే అందరు మాస్టర్ల దగ్గర అన్నీ నేర్చుకోవాలి. అన్ని బుక్స్ చదవండి అని చెప్తా ఉంటారు కదండీ! ఎవరైనా ఏ సొసైటీలో అయినా ఏదో ఒకదానికే పరిమితమై ఉంటారండి. కానీ పత్రి సార్ అందరి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిందే మరీ మరీ చెప్తూ ఉంటారు. రమణ మహర్షి ఆత్మ ప్రజ్ఞానం కోసం విచారణ అనే మార్గం ఇచ్చారే కానీ యోగం అనే మార్గం ఇవ్వలేకపోయారు. విచారణ అనేది వేదాంతంకు దారి తీస్తుంది కానీ స్వానుభవానికి దారి తీయదు. అందుకే వారి అనుయాయులు ఎవ్వరూ కనీసం ఆత్మజ్ఞానులుగా అంటే కనీసం యోగులుగా కూడా తయారు కాలేకపోయారు. రమణ మహర్షి ఎప్పుడు నేనెవరు అని తెలుసుకోమని చెప్తూ ఉంటారు కదండి. సార్ ఏం చెప్తున్నారంటే అది వేదాంతానికి దారితీస్తుంది కానీ స్వానుభవానికి అంటే అది తెలుసుకోవడంతో సరిపెట్టడం కాదు కదండి. ధ్యానం చేసి మనం ఇవన్నీ కావాలంటే అనుభవం కూడా కావాలి కదా! అందుకని మనం ఇంకొకళ్ళని కూడా చూసుకోవాలి. అదొక్కటి సరిపోదు. అలాగే అక్కడ ఎవరు తయారవ్వలేదు అని చెప్తున్నారు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి దగ్గరికైతే మనం యోగం గురించి నేర్చుకోవడానికి, మరి దాని ద్వారా ఆయనలాగా దివ్య చక్షువు ఉత్తేజింప చేసుకోవడానికి మనం తప్పకుండా వెళ్ళవచ్చు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లు అనేక జన్మల్లో అరిహంతులే, బోధిసత్వులై వెలసిల్లిన వారు. అప్పుడు బుద్ధుళ్ళుగా కొంతమంది అయ్యారు. కొంతమంది కాలేకపోయారు. కనుక ఈ జన్మలో అందరూ బుద్ధుళ్ళుగా కావడానికి అవతరించారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్ అన్నది బుద్ధుళ్ళమయం. అంటే ఆత్మ విజ్ఞానులమయం. పిరమిడ్ స్పిరిచువల్ మాస్టర్లందరూ తమ తమ చివరి జన్మల్లో ఉన్నవారు. అంటే ఆత్మ విజ్ఞాన భూమికల్లో ఉన్నవారు. చివరి జన్మ భూమికే ఆత్మ విజ్ఞానం.
మనం అండి బలవంతంగా ఎప్పుడైతేనండి ధ్యానం క్లాసుకి రావడం కానీ, ధ్యానం గురించి ఎవరైతే వింటారో అంటండి, బలవంతంగా వచ్చినా కూడా ఎవరైతే వింటారో వాళ్ళు చివరి 10 జన్మల్లో ఉన్న వాళ్ళే అలా వినగలుగుతారంటండి. లేకపోతే అసలు ఈ స్థాయికి ఎవరో రారంట. మనం దీన్ని ఎంత నిలబెట్టుకోవాలండి ఇవన్నీ. అందుకే ఈ సజ్జన సాంగత్యాలు మానకుండా చేస్తూ నేను గతంలో మద్రాస్ అడయార్‌లో అనీ బిసెంట్ స్థాపించిన థియోసాఫికల్ సొసైటీకి ఆత్మవిజ్ఞానం కోసం వెళ్ళాను. అక్కడ పుస్తకపరంగా ఆత్మవిజ్ఞానం ఉంది. కానీ ధ్యానం అంటే యోగం ఎవ్వరూ సరిగ్గా చేయడం లేదు. పూర్వకాలంలో అనీ బిసెంట్, లెడ్బీటర్ లాంటి మహాయోగులు ఉన్నారు. కానీ ఇప్పుడు అక్కడ ఉన్న వారందరూ పుస్తకపరంగా ఆత్మవిజ్ఞానాన్ని ఆస్వాదిస్తున్నారే కానీ, అనుభవం కోసం ఎక్కువ మంది సాధన చేయడం లేదు. అందుకని ఎంత మనం పుస్తక నాలెడ్జ్ తీసుకోవాలి. అందుకే ఇవన్నీ ఇంపార్టెంట్ అని చెప్పేవారండి మనకి. ఓన్లీ ధ్యానం చేసినా సరిపోదు. అలాగే ఓన్లీ బుక్స్ చదువుకున్న జ్ఞానం తీసుకున్నా సరిపోదు. అవన్నీ చేయాలి. ధ్యానము చేయాలి. ఆ జ్ఞానము తీసుకోవాలి. ధ్యానం చేస్తే అనుభవం వస్తది మనకి. అంటే ఏంటి ఇవన్నీ మనకి థర్డ్ ఐలో ఇవన్నీ అవ్వడం, హాస్టల్ ట్రావెల్స్ చేయడం ఇవన్నీ కూడా మనం ధ్యానం చేయడం వల్ల చేయగలుగుతాం. అలాగే దానికి తగ్గ నాలెడ్జ్ లేదనుకోండి ఎవరో కొంతమంది ఉంటారండి. హాస్టల్ ట్రావెల్ జరుగుతా ఉంటది వాళ్ళకి. ఈ జ్ఞానం ఏం తెలీదు వీళ్ళకి ధ్యానం మనకి ఈ హాస్టల్ ట్రావెల్ చేస్తాం, పైలోకాలకెళ్తాం తెలీదనుకోండి. వాళ్ళు భయపడిపోతారు. భయపడిపోయి దాన్ని ఆపేసుకుంటారు. అందుకని అది తెలియాలి, ఇది తెలియాలి. ఉపనిషత్తుల్లో, వేదాల్లో ఆత్మజ్ఞానం, ఆత్మ ప్రజ్ఞానం అన్నవి ఉన్నాయి. కానీ ఆత్మ విజ్ఞానం మటుకు లేదు. థియోసాఫికల్ సొసైటీలో ఆత్మ విజ్ఞానం పుస్తక రూపంలో ఉంది కానీ, యోగులు అంటే ధ్యానం చేసేవారు అరుదుగా ఉన్నారు. అందుకే మనం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అందరిని యోగులుగా, ఆత్మ విజ్ఞానులుగా మార్చడానికి శంఖారావం పూరిస్తున్నాం. ఈ ప్రపంచంలో రకరకాల మనుషులున్నారు. వారందరూ వివిధ రకాల ఆత్మస్థాయిల్లో ఉన్నవారు. ఆత్మస్థాయిల గురించి ఒకసారి చెప్పారండి. ఒక శైశవాత్మ. ఈ ఆత్మస్థితిలో ఉన్నవారు ఎవరు ఏది చెప్తే అది వింటారు. నన్ను చెయ్యి పట్టుకుని నడిపించు అన్నట్టుగా హిందువులుగా పుడితే గుడికి, మహమ్మదీయులుగా పుడితే మసీదుకి వెళ్లి వస్తుంటారు. వీరు మూలాధార చక్రంలో ఉన్నవాళ్ళు. ఓ బాల్యాత్మ. ఈ ఆత్మస్థితిలో ఉన్నవారు కొంచెం అథారిటీ చూపిస్తారు. అందరిని గుడికి పదండి, చర్చికి వెళ్ళండి, మసీదుకి పదండి అని మిగతా శైశవాత్మల మీద పెత్తనం చేసే స్థాయి అన్నమాట. వీరు స్వాదిష్టాన చక్రానికి చెందినవారు. ఓ యువాత్మ. ఈ ఆత్మస్థితిలో ఉన్నవారు పీఠాధిపతులు, మతాధికారులు, రాజకీయ నాయకులు మొదలైనవారు. మా మతమే గొప్పది, మా పార్టీయే గొప్పది అని తమకు తాము గొప్పగా చెప్పుకునేవారు. వీరు మణిపూరక చక్రానికి చెందినవారు. పైపైన మణితో పూరించబడి లోపలంతా డొల్లగా ఉన్నవారు. ఓ ప్రౌఢాత్మ. ఈ ఆత్మస్థితిలో ఉన్నవారు శాంతంగా, అహింసాయుతంగా ఉండి గొప్ప క్రికెటర్ గానో, గొప్ప పెయింటర్ గానో, లేక గొప్ప వ్యాపారం చేస్తూనో, లేదా కర్మయోగంలోనో ఉంటారు. తప్ప ధ్యానం చేయరు. వీరింకా ఆత్మజ్ఞాన పరిధిలోకి రానివారు. వీరు అనాహత చక్రంలో ఉన్నవారు. ఓ వృద్ధాత్మ. ఈ ఆత్మస్థితిలో ఉన్నవారు నేనెవరు? ఎక్కడి నుంచి వచ్చాను? ఈ సృష్టి రహస్యం ఏమిటి? భగవత్తత్వం ఏమిటి? అని జిజ్ఞాసులుగా ఉండే ఆత్మస్థితి. ఈ స్థితి నుంచే మొట్టమొదటిసారిగా ధ్యాన అభిలాష మొదలవుతుంది. వీరు ధ్యాన సాధన మొదలుపెట్టిన వారు, ధ్యానాన్ని తీవ్రంగా కొనసాగిస్తున్నవారు, విశుద్ధ చక్రంలోని వారు వీరు. ఓ విముక్తాత్మ. తాము ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకుని తాముగా అర్హంతులైన తరువాత వృద్ధాత్మలను విముక్తులను చేయడానికి నిరంతర కృషి చేస్తూ ఉంటారు. వీరే ధ్యానంలో మనకి కనిపించే హాస్టల్ మాస్టర్స్. ఓ పరమాత్మ. ఒకానొక విముక్తాత్మ ఎంతో మందిని ఆత్మ విజ్ఞానులుగా తయారు చేయగానే పరమాత్మ స్థాయికి చేరుకుంటుంది. ఈ ఆత్మస్థితి అన్ని ఆత్మస్థితులలోనూ అత్యంత ఉచ్చ స్థితి అన్నమాట. శివుడు, పార్వతి, బ్లావెట్స్కీ, డాన్ యువాన్ లాంటి వారు ఇప్పుడు పరమాత్మ స్థాయిలో ఉన్నారు. ఒక పరమాత్మ మాత్రమే ఇంకొక పరమాత్మను అర్థం చేసుకోగలదు. ఈ ఆత్మ యొక్క పూర్ణ పరిణామ క్రమాన్ని, పూర్ణ అందచందాలను తెలుసుకోవడమే ఆత్మ విజ్ఞానం అనబడుతుంది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారు నిర్దేశించిన పుస్తకాల లాంటివి చదివితే అఖండమైన ఆత్మ విజ్ఞానం లభిస్తుంది. పిరమిడ్ స్పిరిచువల్ మాస్టర్ల ధ్యాన అనుభవాలను వారి ముఖతః వింటే అఖండమైన ఆత్మ విజ్ఞానం లభ్యమవుతుంది. అంటే ఎదురుగా కూర్చుని వాళ్ళ అనుభవాలు వింటేనంటండి అపారమైన జ్ఞానం లభిస్తుంది మనకి. నిరంతరంగా ధ్యానం చేస్తూ ఉంటే దివ్య చక్షువు ఉత్తేజం అయిన తర్వాత ధ్యానంలో కనపడిన మాస్టర్లని ఉపయోగించుకుంటే అఖండమైన ఆత్మ విజ్ఞానం లభిస్తుంది. ఇది ఆత్మ యొక్క పూర్తి పరిజ్ఞానం. అందుకు మనం కూడా ఆత్మ విజ్ఞానాన్ని పూర్తిగా తెలుసుకుని సహస్రార స్థితికి వెళ్ళండి. ఈ జన్మ మళ్ళీ జన్మెత్తే పరిస్థితి లేకనంటే ఈ జన్మనే చివరి జన్మ తీసుకునేలాగా మనం కూడా ఈ ఆత్మ విజ్ఞానంతో కలిసి ఉందామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ అండి.